అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కుంభరాశి వారికి ఒక జాతకాల ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 15వ తేదీ అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కనుక గమనించినట్లయితే అండి, రేపటి రోజున నిజంగా వీరు ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవాలి. మరి ఎందుకు అదృష్టవంతులు? రేపటి రోజున వీరు ఏ స్త్రీ ద్వారా మంచి శుభవార్తను, దేనికి సంబంధించినటువంటి శుభవార్తను వినబోతున్నారు అన్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారు ఇప్పుడే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి, ఈ రాశి వారు చాలా స్వేచ్ఛను కోరుకుంటుంటారండి. స్వేచ్ఛ లేకపోతే జీవితం అసలు లేనట్టే. ఎవరి నియంత్రణలో కూడా సొంత మార్గంలో ప్రయాణించడం చాలా ఎక్కువగా ఎవరికి వారు ఇష్టపడుతుంటారు. అయితే వీరికి జ్యోతిష శాస్త్రం ఖగోళ శాస్త్రం అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అలాగే చాలా ఎక్కువగా మంచిగా ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మనం ప్రోత్సహిస్తుంటారు. అలాగే కొత్త నాలెడ్జ్ కోసం అన్వేషిస్తుంటారు. మీరెవరు కూడా ఊహించలేని విధానంగా ఆలోచించేటువంటి గొప్ప ఆలోచనలన్నీ కూడా సమాజానికి కొత్త కోణాలను పరిచయం చేసేటువంటి గొప్ప మానవతావాదులు కుంభరాశి వారు. వీరు సమాజంలో ఉన్నటువంటి బాధ్యతలను ఎంతో ప్రాధాన్యతగా అలాగే చాలా గౌరవంగా ఇస్తారండి. అలాగే మిత్రుల బృందం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు వారితో కలిసి సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటుంది. స్నేహానికి మీరు ఇచ్చేటువంటి విలువ కూడా అనన్యమని చెప్పుకోవచ్చు. స్నేహితులకి ఎప్పుడు కూడా మీరు అండగా నిలుస్తారు. అలాగే మీకు ఒకరికి సమానమైనటువంటి హక్కులు అనేటివి స్వేచ్ఛ ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు. అలా భావించి ఎదుటి వ్యక్తికి సహాయపడుతుంటారు. అలాగే రాశివారు సృజనాత్మకత, ఊహాత్మకమైన జీవితంలో మంచి కళా రంగాల్లో కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సినిమా, సంగీతం, టెక్నాలజీలో కూడా రాణిస్తారు. అలాగే విభిన్నమైనటువంటి ఆలోచన విధానం మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా సమాజంలో గుర్తిస్తుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించి దానికి తగినటువంటి ప్రణాళిక మీరు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటారు. ఏ పనినైనా కానీ సాంప్రదాయబద్ధంగా కూడా మీరు పద్ధతులను ఎంచుకుంటారండి. టెక్నికల్ నాలెడ్జ్పై కూడా ఎక్కువగా మక్కువగా ఉంటుంది. అలాగే మీ యొక్క గుణాలు మిమ్మల్ని భవిష్యత్తులో ఊహించినటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఈ రాశి వారిలోని నిజాయితీ, నిర్మోహమాటం చాలా ప్రధానమైన లక్ష్యం అని చెప్పుకోవచ్చు. మీ మనసులో ఉన్నటువంటి మాట నేరుగా చెప్పేస్తారండి. ఇది కొన్నిసార్లు ఇతరులకు నచ్చకపోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు సత్యాన్ని పలకడం మీ లక్ష్యం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ అన్యాయాన్ని అసలు సహించలేరు. దానికి వ్యతిరేకంగా దళమెత్తుతారు. మీకు దేవుడిపైన, ఆధ్యాత్మికపై నమ్మకం ఉన్నప్పటికీ కూడా సాంప్రదాయక మత విశ్వాసాలకు ఎంతో సాంప్రదాయకంగా ఎక్కువగా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే ఈ సమాజంలో మార్పు తెచ్చేటువంటి విప్లవకారులుగా ఆదర్శాలతో, మానవత విలువలతో సమాజంలో మీదైన గొప్ప ముద్రను వేసుకుంటారు. అయితే ఈ యొక్క ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం నాడు వీరికి ఎలా ఉంటుందంటే, ఈరోజు కుటుంబంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయండి. ఇంట్లో చిన్న విభేదాలు రావచ్చు. పెద్దలతో వాగ్వాదాన్ని దిగవచ్చు. అలాగే వారికి అభిప్రాయాలను కొంచెం గౌరవించండి. మీ అహంకారం కారణంగా బంధువులతో కలత రావచ్చు. మీకు కొన్ని చెడు వార్తలు కూడా తీసుకురావచ్చు. అయితే సాయంత్రం నాటికి పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి కూడా ప్రయత్నించండి. వారి పట్ల కొంచెం ప్రేమను చూపించండి. అలాగే అవగాహనతో మసులుకుంటే కుటుంబంలో మరలా శాంతి నెలకొంటుంది. అలాగే రాశి వారి ఆరోగ్యం ఈరోజు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి. అలాగే రక్తపోటు రోగులు కానీ లేదంటే వీళ్ళ ప్రత్యేకమైన శ్రద్ధ అనేది వహించాలి. తలనొప్పి, కడుపు సంబంధిత సమస్యలు కావచ్చు. కొన్ని పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా ఉండవచ్చు. ఆహారపు అలవాట్లపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించండి. తగినంత మంచినీళ్ళు తాగడం, వీలైనంత వరకు మీ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయడం మంచిది. తేలికపాటి వ్యాయామం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకి ఈ రోజున సవాళ్ళతో కూడినటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. కార్యాలయంలో కూడా మీరు కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంచెం విమర్శలకు లోనవుతారు. సహ ఉద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. ఈ సమస్యలన్నిటి కూడా సానుకూలంగా ఎదుర్కోండి. తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. మీ పనిని సక్రమంగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే పెద్దలతో స్నేహపూర్వక సంబంధాలను కూడా కొనసాగించండి. వాదనలకు పోకుండా నిదానంగా మసులుకుంటే మీరు ఈ పరిస్థితుల నుండి బయటపడవచ్చు. ఉద్యోగం కోసం చూసినటువంటి యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించేటువంటి అవకాశాలునే. ఆర్థికంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలండి. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరికి అప్పు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక సహాయం అడిగే వారి నుండి కొంచెం మీరు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన షాపింగ్లు చేయడం మానుకోండి.
రాబోయే ఖర్చుల కోసం కొంత డబ్బునైతే జాగ్రత్త చేసుకోండి. ఆరోగ్య పరిస్థితి అలాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. వ్యాపార భాగస్వామితో మీ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే కొత్త వ్యాపారాలు ఒప్పందం కుదుర్చుకోవడం, వాయిదా వేయడం చాలా మంచిది మీకు. అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే పనివారితో మంచి సంబంధాలు ఎంచుకోండి. కొత్త విధానాలను అమలు చేసినప్పటికీ కొంత జాగ్రత్తగా మసులుకోండి. వ్యాపారంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులను మంచి నిదానంగా ఎదుర్కొని రాబోయే రోజులలో చక్కగా వ్యాపారం అనేది మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా బాగుంటుందండి. కొన్ని విషయాలు మీకు అర్థం కావడంలో ఇన్ని రోజులు కొంచెం ఇబ్బంది పడితే మీ యొక్క ప్రయత్నం అనేది మానుకోవద్దు. పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. చదువులను బాగా రాణించే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల సలహాలను పాటించండి. అలాగే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎక్కువ సమయం చదువు కేటాయించండి. ఆటలు మరియు చదువుకు సరైన సమయం వచ్చేలా చేసుకోండి. వివాహితులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, భార్యాభర్తల మీద అపార్థాలు ఏర్పడవచ్చు. ఒక అభిప్రాయాలు గౌరవించడం మంచిది. పరస్పర అవగాహనతో మసులుకోవడం, చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోవడం సాయంత్రం నాటికి అన్ని విధాలుగా మీకు మేలుగా ఉంటుంది. అలాగే మీ యొక్క సంబంధం కూడా మరింత మెరుగుపడుతుంది. అలాగే మీ యొక్క సమస్యలను మీకు మీరు చర్చించుకోండి. కొంచెం ప్రేమికుల మధ్య అపార్థాలు ఏర్పడవచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఆవేశాన్ని పోకుండా నిదానంగా మాట్లాడుకోండి. ప్రేమలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇతరులతో పోల్చుకోకుండా ఈ సంబంధాన్ని నిజాయితీగా చూసుకోండి. చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు పెట్టుకోకండి. కలిసి చర్చించడం ద్వారా సమస్యలు చక్కగా పరిష్కరించుకోవచ్చు. అలాగే ప్రేమలో నమ్మకం అలాగే ఓర్పు చాలా ముఖ్యం. అయితే ఒక స్త్రీ ద్వారా రేపటి రోజున మీ జీవితం చాలా అనుకూలమైన మార్పులు తిరుగుతాయని చెప్పుకోవాల్సి వచ్చిందంటే, స్త్రీ అంటే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేదంటే మీకు అసలు పరిచయం లేనటువంటి స్త్రీ ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు తిరుగుతాయండి. అంటే ఆమె ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియడం, లేదంటే ఆమె ద్వారా కొన్ని అసలు మీరు ఊహించినటువంటి అంటే ఏదైనా ధనానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదంటే ఇంట్లో ఏదైనా చాలా రోజుల నుండి మీరు వినటువంటి ఒక రహస్యం కానీ, ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఆ రహస్యం కానీ, ఆ షాకింగ్ న్యూస్ వినడం ద్వారా మీరైతే ఒకసారిగా ఆశ్చర్యానికి గురి అవుతారు. తద్వారా మళ్ళీ మీరైతే తేలుకుంటారండి. దానికి పెద్ద విషయం కాదు. కాకపోతే ఆ స్త్రీ ద్వారా ఆ స్త్రీ చెప్పినటువంటి మాటలు మీరు అనవసరమైనటువంటి విషయాలను అసలు బుర్రకెక్కించుకోకుండా ఏదైనా మంచి విషయం గురించి కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయం, మీ మేలు చేరేకున్నటువంటి విషయాలు ఏవైనా చెప్తే మాత్రం చక్కగా వినండి, తప్పేం లేదు. తర్వాత ఆమె చెప్పినటువంటి ఆ మాటలు మీరు ఎక్కువగా సీరియస్గా తీసుకొని, అంటే ఏదైనా కానీ అందులో లోటుపాట్లు ఉంటే మాత్రం వెంటనే గ్రహించి బయటకు వచ్చేసేయండి. ఆ విషయాలను అక్కడే మర్చిపోండి. లేదు అదేనా ముఖ్యమైన విషయం అనుకోండి, దాని పట్ల మీరు అప్రమత్తం అవ్వడం మంచిది. అలాగే పాత బకాయిలు వసూలు అవుతాయి. పెట్టుబడులు కూడా చక్కగా మీకు ఆర్థిక లాభాలు కలిగి ఉండడం మంచిది. లాభం చేకూరుతుందని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారస్తులకు కూడా చక్కగా లాభం పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వామితో సంబంధాలు ఇంకాస్త మరింత పెరుగుపడితే కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. మంచి ఒప్పందాలు కూడా కుదురుతాయి. అలాగే కొత్త కస్టమర్లు వస్తారు. వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీరు ప్లాన్ చేసేటువంటి కొత్త ప్రాజెక్టు ప్రారంభించి పెట్టుబడులదారుల సహాయం కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. వ్యాపార సంబంధితమైన ప్రయాణాలు కూడా ఫలితవంతంగా ఉంటాయండి. లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు చాలా చక్కగా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకున్నాం కదా. ఇక పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు వస్తే చదువు పైన ఇంకా ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో కూడా ఆనందంగా పొందుతుంటారు. ఎక్కువ సమయం చదువు కేటాయించడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే ఫ్యూచర్లో వస్తాయని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి జాతక ఫలితాలు అయితే రేపటి రోజున ఈ విధంగా ఉన్నాయండి. మరి సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలను రేపటి రోజున మీరు పొందాలి అనుకుంటే మాత్రం ఉదయం చక్కగా ఇంట్లో దీపం పెట్టుకోండి. సాయంత్రం వేళ కూడా దీపం పెట్టుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శివారాధన చేసుకోండి. నవగ్రహ ఆరాధన చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే మీ మనసుకు ఏదైనా కాస్త ఒత్తిడికి గురేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోండి. మీ చేసినట్టు దైవారాధన మీకు ఆ ఒత్తిడి నుండి వెంటనే రిలీఫ్ అయ్యే విధానంగా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి రేపటి రోజున ఎలా ఉంటుందని తెలుసుకున్నారు కండి. మరలా మీకు తిరిగి రేపటి వీడియోలో దీనికి సంబంధించిన జాతక ఫలితాల గురించి చక్కటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. అలాగే కుంభరాశి వారికి జాగ్రత్తగా అయితే ఉండండి. ఈరోజు మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క సంబంధం కూడా మరింత మెరుగుపడుతుంది. అలాగే మీ యొక్క సమస్యలను మీకు మీరే చర్చించుకోండి. ప్రేమికులు కొంచెం కష్టమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీకు అపార్థాలు ఏర్పడుతుంటాయి. ఒకరినొకరు అపార్థం చేసుకోకుండా ఇబ్బంది పడతారు.
ఆవేశం నిదానంగా